తుర్రు జగనన్న తుర్రో తుర్రు లిక్కర్ స్కామ్ దెబ్బకు తాడేపల్లి కొంపకు టాటా చెప్పేయి బెంగళూరులో మకాం ఎట్టాడు జగనన్న. అయినా ఇక్కడ ఉండే ఏడు చేస్తాడులే డ్రామాలు తప్ప. ఇక పూర్తిగా బెంగళూరులోనే బిస్మిల్లాబాద్ తింటూ సైకో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తే సరిపోయాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది. దేశంలోనే పెట్టుబడులకు అడ్డాగా మారింది ఇప్పుడు ఏపీ. బాబు గారి బ్రాండ్ చూసి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ రాబోతుంది. మధురవాడి దగ్గర ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. ఆ సిపి కంపెనీ వాళ్ళు 16,000 కోట్లతో డేటా సెంటర్ ఎట్టబోతున్నారు. అటు అమరావతిలో ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కలిసి ఐక్యూబ్ క్వాంటం ఏర్పాటు చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మల్లవల్లిలో మళ్ళీ మొదలైన అశోక్ లేలాండ్ కంపెనీ 4 నెలల్లో 100 బస్సులు తయారు చేసింది. వాళ్ళు సెంచరీ సంబరాలు కూడా చేసుకున్నారు మొన్నే. ఎటు చూసినా రాష్ట్రం ముందుకెళ్తుంది. జగనన్న ఆయంలో కంపెనీలన్నీ పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. కమిషన్ల కక్కుర్తితో వేధింపులకు గురి చేసి రాష్ట్రంలో యువతకు ఉపాధి లేకుండా చేశాడు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రాండ్ వాల్యూ ఒక్కొక్కరికి అర్థమవుతుంది. పనిచేసే ప్రభుత్వానికి కోతల ప్రభుత్వానికి తేడా తెలుస్తుంది. పెద్ద ఈ చిత్రం ఏంటంటే జనం 11 సీట్లు ఇచ్చి పాతాళానికి తొక్కేసినా సరే జగనన్నకు వైసీపీ లీడర్లకు బుద్ధి రావటం లేదు. పనిచేసే ప్రభుత్వం మీద బురద చల్లుతూ సునకానందం పొందుతున్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏటో మరి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు మాత్రం అస్సలు నమ్మరు.